హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ రోజు అయితే మేము తోటకూర చపాతీ అయితే చేస్తున్నాం. తోటకూర మనం 2 కట్టలు తీసుకున్నాం. ఒక్కో కట్ట 10 రూపాయలు పడింది. దాన్ని అయితే శుభ్రంగా కడుక్కొని ఇందులో అయితే వేసుకున్నాం. ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే దాన్ని యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులోనే మనం 1 ఇంచు అల్లం ముక్క, 2 పచ్చిమిరకాయలు, 4-5 ఎల్లుల్లిపాయ రబ్బలు అయితే యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడైతే మనం ఇందులో 1 టీ స్పూన్ ఫుల్గా జీలకర్ర అయితే యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడైతే మనం ఇందులో కొన్ని నీళ్ళు అయితే యాడ్ చేసుకున్నాం. ఎక్కువ వేసుకుంటలేదు, కొంచెమే. ఇప్పుడైతే మనం దీన్ని మిక్సీ అయితే వేసుకున్నాం. ఇప్పుడైతే మనం దీన్ని ఇలా ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసుకుంటాం కదా. ఇప్పుడైతే మనం గోధుమ పిండి అయితే యాడ్ చేసుకుంటున్నాం. ఇది 1/2 kg. ఇప్పుడైతే మనం ఇందులో సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం. ఇప్పుడైతే ఇందాక కలిపాం కదా మనం తోటకూరతే, ఇదైతే మొత్తం కలిసి ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటే అయితే కలుపుతాం. ఇప్పుడు ఇందులోకి అయితే మనం నూనె అయితే యాడ్ చేసుకున్నాం. 2 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాం. ఇలాగ మనం మొత్తం పిండి అయితే మొత్తం కలిపేసుకొని నెక్స్ట్ స్టెప్లోకి అయితే వెళ్దాం మనం. దీన్ని అయితే మనం మొత్తం ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని అయితే 1 అరగంట సేపు అయితే మొత్తం మనం మెత్తగా అవడానికి అయితే పక్కన పెట్టుకోవాలి. పిండిని 1 అరగంట అయిన తర్వాత అయితే మనం దీన్ని ఉండలు చుట్టుకొని చపాతీలాగా అయితే ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడైతే అరగంట అయితే అయిపోయింది. ఇదైతే బాగా మెత్తగా అయిపోయింది. దీని ఉండలు చుట్టుకొని అయితే మనం చపాతీలాగా అయితే రెడీ చేసుకున్నాం. ఇలాగ మనం మొత్తం అన్నీ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఉండలా చుట్టుకున్న అయితే చపాతీ ముద్దల్లాగా అయితే చేసుకుని చపాతీలాగా అయితే తయారు చేసుకున్నాం. పొడి పిండి చల్లుకుంటున్నాను కొంచెం. ఈ చపాతీలు అయితే మనం మరీ మందంగా చేసుకోకూడదు, మరీ పలుచగా చేసుకోకూడదు, మీడియం సైజులో అయితే చేసుకుందాం. ఇలాగే మనం మిగతా అన్నీ కూడా అయితే చేసుకుందాం. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని పెనం అయితే పెట్టుకుని, ఇప్పుడు పెనం అయితే హీట్ ఎక్కిపోయింది. మనం ఇదైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చపాతీ అయితే వేసుకుందాం. ఎవరన్నా తోటకూర గట్ట తీసేసి గట్ట తింటారు కదా ఫ్రెండ్స్, అలాంటి వాళ్ళకి అయితే ఇలా ఇందులో వేసి చేస్తే వాళ్ళకి తెలియని కూడా తెలియదు. తోటకూర హెల్త్కి చాలా మంచిది కదా తోటకూర, కానీ చాలా మంది తినరు. అలాంటి వాళ్ళకి ఇలాగైతే చేసి పెడితే వాళ్ళు అయితే తినేస్తారు. పిల్లలు కూడా అయితే ఇష్టంగా తింటారు. కలర్గా ఉంటాయి కదా చపాతీలు. బాగా కాగనివ్వాలి నూనె ఉడికి. మనం ఆకుకూర వేసాం కదా ఇందులో. ఇప్పుడైతే మనం దీనికి ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడైతే మనం దీన్ని పక్కకి అయితే తీసుకుందాం. ఇలాగ మనం అన్ని చపాతీలు అయితే కాల్చేసుకుందాం ఫ్రెండ్స్. తోటకూర చపాతీ అయితే ఈ విధంగా వచ్చింది నీట్గా. ఇప్పుడైతే టేస్ట్ చూసి చెప్తాను. మా ఇంట్లో బీరకాయ కూర ఉంది ఫ్రెండ్స్, అందుకే మేమైతే బీరకాయ కూరతో ఉంచుకుంటున్నాం. నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్. తోటకూర చపాతీ చాలా బాగుంది. మనకి ఎలాగో ఆకుకూర తినడం ద్వారా మంచి పోషకాలు అయితే వస్తాయి బాడీలోకి. ఈ విధంగా అయితే ట్రై చేయండి, కొత్తగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా అయితే మీ ఇంటికాడ ఇది ట్రై చేసుకుని తింటారని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియోకి అయితే ఇంతే. వీడియోకి అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను.